కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. తల్లి ఇద్దరు కూతుళ్ల హత్య సంచలనంగా మారింది. ముగ్గురిని అతి కిరాతకంగా చంపేశారు దుర్మార్గులు. మృతురాలి భర్త పనికి వెళ్లి వచ్చేసరికి ఘోరం జరిగిందని అంటున్నాడు. ట్రిపుల్ మర్డర్ కు కారణమేంటి? ఈ హత్యలపై పోలీసులు ఏం చెప్తున్నారు? ఆధారాలు దొరకకుండా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? కాకినాడ జిల్లా సామర్లకోటలోని ఓ ఇంట్లో తల్లి ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. ప్రసాద్, మాధురి భార్యాభర్తలు సీతారామ కాలనీలో ఉంటున్నారు. ప్రసాద్ శనివారం రాత్రి బొలెరో డ్రైవింగ్ చేయడానికి వెళ్లాడు. ఇంట్లో భార్యా పిల్లలే ఉన్నారు. కాలనీలో ఏ ఇంట్లో ఏం జరిగినా అందరికీ వినిపించేంత పక్కపక్కనే ఇళ్లు ఉన్నాయి. ఉదయం ఇంటికొచ్చి చూసేసరికి భార్య తలుపులు తీలేదని చెబుతున్నాడు ప్రసాద్. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి భార్యా పిల్లలు చనిపోయి ఉన్నారని తెలిపాడు. ముగ్గురు తలపై సుత్తితో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. తొడల దగ్గర బ్లేడ్తో కోసినట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయని చెబుతున్నారు బంధువులు. నిన్న మాట్లాడలేదండి, మొన్న మాట్లాడారు. బాగానన్నారు, పిల్లలు ముగ్గురు మాట్లాడారండి. అమ్మమ్మ ఎప్పుడు వస్తావా అన్నారు. వస్తానమ్మా అనేసి చెప్పానండి. ఎల్లుండి వస్తానన్నానండి. నిన్న రాత్రి నా పనుండి చేయలేదండి. ఇవాళ సంస్కారాలు అన్నీ చేసుకుంటాం, పని చేసుకుంటాం. నేను మాట్లాడలేదండి. 4 రోజుల క్రితం మాట్లాడానండి. రాఖీ పండుగ వస్తుంది కదా, లంగా వండీలు కొనిపెద్దమ్మా మాకు వస్తున్నాము అన్న. పిల్లలు కొంటానమ్మా రెండంటే పెద్దాడి లంగా వండీలు కొను, మేము రాఖీలు కట్టుకోవడానికి వస్తున్నామన్నారు. అప్పటి నుంచి మేము మాధురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వచ్చే వారం ఇంటికి వస్తానని చెప్పిందని గుర్తు చేసుకుంటున్నారు. రాఖీ పండుగకు ఇంటికి వస్తామని, తమకు కొత్త బట్టలు కొనాలని ఇద్దరు చిన్నారులు వాళ్ల పెద్దమ్మకు చెప్పారు. ఈ ఇద్దరికీ అన్నదమ్ములు లేకపోవడంతో ప్రతి సంవత్సరం పెద్దమ్మ కొడుకులే రాఖీ కడుతున్నారు. ఒక్కసారిగా ఇంత దారుణం జరగడంతో కాలనీలో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఏరియాలో దారుణమైన ఘటనతో హడలిపోతున్నారు. మాధురి భర్త ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లను సైతం ఎవరితోనూ చంపుకునేంత విరోధం లేదని క్లారిటీ ఇస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు పోలీసులు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల డేటాను సేకరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అనేది వివరాలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు భర్త ప్రసాద్ సంబంధించి కాల్ డేటా, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిజంగానే ఉదయమే ఇంటికి వచ్చాడా అనేది కూడా తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈరోజు మార్నింగ్ సామర్లకోట లోకల్లోనే ఈ సీతారాంపురం కాలనీ దగ్గర ఒక గృహిణి, ఆమె తాలూకా ఇద్దరు చిన్నపిల్లలు, ఒక 8 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు, ముగ్గురు కూడా ఇంట్లో చనిపోయి పడి ఉన్న ఆ భర్త డ్యూటీ నుంచి వచ్చి గమనించాడు. ఆ విషయం పోలీసులు తెలిసి మేమందరూ కూడా నేరస్థానానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. వాళ్ళకైతే గాయాలు ఉన్నాయి, అందరికీ కూడా తలపైన గాయాలు ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. మొత్తానికి కారణం ఏదైనప్పటికీ తల్లి అసలు ఏమాత్రం సంబంధం లేని ఇద్దరు పిల్లలను అన్యాయంగా అతి దారుణంగా కడతీర్చారు నిందితులు.